పుట్టింట్లో నీ గొంతుని పట్టుకుని సాహసం చేశాను. ఫంక్షన్ నుంచి నువ్వు నా బిడ్డను ఏ వశీకరతో అయితే మాయం చేయించాలని అనుకున్నావో దానిని ఫంక్షన్ కి ముందు నువ్వో ఇంటి నుంచి నీతో పాటు కారులో ఎక్కించుకుని వెళ్లడం నేను చూశాను. దొరికిపోయాను. ఆ ఏరియా సీసీ కెమెరా ఫుటేజ్ ని తీయించి ఇందులో తీసుకొచ్చాను. దీనిని టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేస్తాను. మారిపోయింది, మంచికే మారు పేరు అయిపోయింది అని మీరు డబ్బా కొడుతున్న మీ పెంపుడు కూతురు అసలు రూపం మరోసారి బయటపడుతుంది. కదా వశీకర ఎవరో తెలియదు అని ఇప్పుడు కూడా నా దగ్గర అబద్ధం చెప్పగలదా? అప్పుడు కారులో ఎక్కింది, ఫంక్షన్ దగ్గరికి వచ్చింది, ఇద్దరు ఒక్కరే. అది ఆ వశీకరే. ఏమండి? ఏం లేదు, వ్రతం అంటున్నారు. కక్కాముక్కలు ఏమైనా ఉంటాయండి? అయ్యయ్యో, పూజల్లో అలాంటివేమీ ఉండవండి. మీరందరూ తప్పకుండా రండి. సరేనండి. పద, మనం వెళ్ళి అవని మేడంను కూడా పిలుద్దాం. అవని పేరు వినగానే ముగ్గురి మొహాలు మాడిపోయాయేంటి? వినకూడని పేర్లు వింటే బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. అవునులే, ఆ పేరుకున్న పవరే అలాంటిది. ఆ పేరుకి ఇంపార్టెన్స్ ఉంటుంది, డామినేషన్ ఉంటుంది. ఆ పేరు ఒక బ్రాండ్. నువ్వు ఇంకా ఆపుతావుదే. బ్రాండ్ అంటే బ్రాండ్, గేడది గుడ్డేం కాదు. అమ్మా, ఆ అవని వెళ్లే ఫంక్షన్ కి మనం అసలు వెళ్ళకూడదు. వెళ్ళి మన పరువు మనం తీసుకోకూడదు. అవని గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. మీలానే మాకు పూజలు నోములు అంటే ఎంతో ఇష్టం. సుమంగళి వ్రతం చేసుకుంటున్నాం, అందుకే పిలుపు చేయడానికి వచ్చాం. ఎదురింటి వాళ్ళని కూడా పిలిచాం. తప్పకుండా వస్తామండి. ఆగండి 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 ఆగండి. మీ కూతురు కోడలు కడుపులో ఉన్న కుళ్ళునంతా కక్కేయడానికి వెళుతున్నారు. నా అక్క నా బంగారం ఏది మాట్లాడినా బరాబర్ మాట్లాడతారు. అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు.
అవనిని పేరంటానికి పిలవడానికి వీల్లేదు. ఎందుకండి? మీరు చేసుకుంటున్నది సుమంగళి వ్రతమే కదా? అవునండి. అటువంటి వ్రతాలకి ఎలాంటి వాళ్ళని పిలుస్తారు? ముత్తైదువులను పిలుస్తారు. కదా, బొట్టు, గాజులు, పువ్వులు, తాళి ఉన్నంత మాత్రాన ముత్తైదు అయిపోతుందా? ఇంకేం కావాలండి? భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి. అటువంటి వారిని పూజలకి పిలుస్తారు. పిలవాలి కూడా. భర్తకి దూరంగా ఉంటున్న ఈ అవని వస్తే మీకు మంచి జరుగుతుంది చెప్పండి. అవని గారు భర్తకి దూరంగా ఉంటున్నారా? ఈ అవని వస్తే మీకు మంచి జరుగుతుంది చెప్పండి. అవని గారు భర్తకి దూరంగా ఉంటున్నారా? మీరు మా వీధిలోకి ఈ మధ్య వచ్చారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియవు. ఇటువంటి దాన్ని మీరు ఫంక్షన్ కి పిలవటం అవసరమా చెప్పండి? పిల్లలు కలగని గొడ్రాలిని బారసాలకి పిలవడం ఎంత దరిద్రమో, భర్తకి దూరంగా ఉంటున్న ఇటువంటి వారిని సుమంగళి వ్రతానికి పిలవడం కూడా అంతే దరిద్రం. కక్కేశారు. కడుపులో ఉన్న కుళ్ళు, మనసులో ఉన్న మలినం, బుర్రలో ఉన్న విషమంతా అంతా కక్కేశారు. ఇదిగే ఏం కక్కారు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, అందులో తప్పే ఉంది. బుర్రలో ఉన్న విషమంతా అంతా కక్కేశారు. ఇదిగే ఏం కక్కారు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, అందులో తప్పే ఉంది. అవని గారు, దయచేసి మీరేమనుకోకండి. మీలాంటి వారిని మేం పిలవలేము. మీ గురించి పూర్తిగా తెలియకుండా మీ దగ్గరికి వచ్చేసాం.